అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఇది శనిగ్రహం చేత పాలించబడుతుంది. దీనికి సంకేతం ముసలి లేదా సముద్రపు మేక. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మొత్తం 9 పాదాలు మకర రాశి కిందకి వస్తాయి. మకర రాశి వారు చాలా క్రమశిక్షణ గలవారు, కష్టపడి పనిచేసేవారు మరియు బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, కానీ బయటకు అంతగా చూపించరు. వీరు చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. శని ప్రభావం వల్ల వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, నిర్మాణం, వాస్తుశిల్పం, రాజకీయాలు, వ్యాపారం వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. వీరు తమ పని పట్ల అంకితభావంతో ఉంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఈ మకర రాశి వారు పెట్టుబడులు పెట్టడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మకర రాశి వారు సంబంధాల్లో చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు. ఈ రాశి వారు తొందరగా ఎవరితోనూ కలవకపోయినా ఒకసారి నమ్మకం ఏర్పడితే మాత్రం వారి కోసం ఏమైనా చేస్తారు. వీరి ప్రేమ, స్నేహం చాలా గాఢంగా ఉంటుంది. వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కీళ్ళు, ఎముకలు, దంతాలు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. మకర రాశి వారు పట్టుదల, కృషి, క్రమశిక్షణతో తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరి ఆలోచనలు ఆచరణాత్మకంగా ఉంటాయి. ఫలితంగా వీరు నిర్ణయాలు విజయాన్ని సాధిస్తారు. అయితే మకర రాశి వారికి ఆగస్టు 8 నుండి 11వ తేదీ వరకు మకర రాశి వారి జాతక ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. మకర రాశి వారికి ఈ 4 రోజులు వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో చూద్దాం. మకర రాశి వారు సాధారణంగా చాలా క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ ఈ 4 రోజుల్లో చంద్రుని ప్రభావం వల్ల మీ భావోద్వేగాలు కొంచెం అధికంగా ఉంటాయి. చిన్న విషయాలను కూడా ఎక్కువ ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆగస్టు 10, 11 తేదీల్లో ఈ పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీలోని దృఢతత్వం ఈ కాలాన్ని సులభంగా దాటేందుకు సహాయపడుతుంది. మకర రాశి వారికి ఆగస్టు 8వ తారీఖున అంటే శుక్రవారం. ఈరోజు మీరు సంపూర్ణమైన ఉత్సాహంతో, శక్తితో ఉంటారు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. కానీ అనవసరమైన ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడం మంచిది. ఈ మకర రాశి వారు క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మకర రాశి వారికి వృత్తి మరియు ఆర్థిక జీవితం. ఈరోజు మీ కార్యాలయంలో మీ ప్రతిభను, నైపుణ్యాలను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుంది. మీరు చేపట్టిన పనుల్లో అంకితభావంతో పనిచేయడం ద్వారా ఉన్నత అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. మీరు పనితీరులో చూపే శ్రద్ధ, కఠోర శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన ప్రాజెక్టులలో మీరు చేసే సూచనలు, సలహాలు కీలక పాత్ర పోషిస్తారు. దీనివల్ల ప్రాజెక్టు విజయవంతం అవుతుంది. మీ కృషికి ప్రశంసలు లేదా ప్రమోషన్ వంటి శుభవార్తలు వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీ సహోద్యోగుల నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక కొత్త వ్యాపారం ఒప్పందం ఈరోజు కుదురుతుంది. మీ వ్యాపారం మరింత వృద్ధి చెందటానికి ఇది దోహదపడుతుంది. ఆర్థికంగా కూడా ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఊహించని మార్గాల నుంచి ధనలాభం కలగవచ్చు. చిన్నపాటి పెట్టుబడులకు కూడా ఇది సరైన సమయం. అయితే మకర రాశి వారు అవసరమైన వాటికే ఖర్చు పెట్టడం, అనవసరమైన వ్యయాన్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం. మీ వ్యక్తిగత జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి, వారితో మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది.
అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు, బంధువులతో సమయం గడపటం వల్ల మానసిక ఆనందం లభిస్తుంది. మీరు ఈరోజు ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించడం లేదా గణపతిని పూజించడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆగస్టు 9 శనివారం. ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. పని విషయంలో సహ ఉద్యోగుల నుంచి మీరు ఆశించిన సహకారం అందకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైన పనులను మీరే స్వయంగా చూసుకోవడం మంచిది. అలాగే వ్యాపారంలో అనవసరమైన రిస్కులు తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, ఈ రోజులు వాయిదా వేయడం చాలా మంచిది. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందుకే మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి. కుటుంబ సభ్యులు లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఓర్పుగా ఉండటం చాలా అవసరం. మకర రాశి వారు ఈరోజు మొత్తం మీద సంయమనం, పట్టుదలతో ఉంటే మీరు ఎలాంటి ఆందోళననైనా సులువుగా అధిగమించగలరు. వృత్తి మరియు వ్యాపారం. ఈరోజు పని విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశమైతే ఎక్కువగా ఉంది. సహోద్యోగుల నుంచి పూర్తి సహాయం అందకపోవచ్చు. కాబట్టి మీ ముఖ్యమైన ప్రాజెక్టులను మీరే దగ్గరుండి చూసుకోవడం చాలా అవసరం. కొత్తగా వ్యాపారంలో ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం లేదా అనవసరమైన రిస్కులు తీసుకోవడం ఈరోజు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఎవరినైనా డబ్బులు అప్పుగా ఇవ్వటం లేదా తీసుకోవడం లాంటివి ఈరోజు చేయకపోవడం మీకు ఇంకా మంచిది. మీ బడ్జెట్ను పక్కాగా అనుసరించడం ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉండవచ్చు. పని ఒత్తిడి మరియు చిన్నపాటి ఆందోళన వల్ల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. అందుకే శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. చిన్న విషయాలు కూడా పెద్ద వాదనలకు దారి తీయవచ్చు. కాబట్టి శాంతియుతంగా ఉండటానికి ప్రయత్నించండి. స్నేహితులతో లేదా ప్రియమైన వారితో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆగస్టు 10 ఆదివారం. ఈరోజు ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త విశ్రాంతి లభిస్తుంది. చాలా కాలంగా ఉన్న పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. అయితే వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి లేదా వసూలు చేయడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి, కొత్త వ్యాపార ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మీ ఆర్థిక ప్రణాళికల గురించి చర్చించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి వారు పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి నివారించవచ్చు. చిన్నపాటి వ్యాయామం, యోగా చేయడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం లేదా ప్రశాంతమైన ప్రదేశంలో కొంత సమయం గడపటం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మకర రాశి వారికి ఈ ఆదివారం రోజును మీరు పని, విశ్రాంతి, కుటుంబం మధ్య సమతుల్యం సాధించడానికి ఉపయోగపడవచ్చు. సానుకూల దృక్పథంతో ఉంటూ మీ లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పుకోవచ్చు. మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉండటం ద్వారా మకర రాశి వారు ఈ రోజును మరింత ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. ఆగస్టు 11వ తారీఖున ఈ వారం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినబడుతుంది. ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు భాగస్వామితో కలిసి ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.
ఇది భవిష్యత్తులో లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు లేదా జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పనితీరుతో సహోద్యోగులు కూడా ప్రభావితం అవుతారు. ఆగస్టు 8న మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. ఇది మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక స్థితిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అయితే ఆగస్టు 9, 10 తేదీల్లో ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో పెద్ద మొత్తంలో అప్పులు చేయడం లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఆగస్టు 11న ఆర్థిక పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకు ఆగస్టు 9న చిన్న అపార్థాలు లేదా వాదనలు వచ్చే అవకాశమైతే ఎక్కువగా ఉంది. అయితే ఆగస్టు 10వ తారీఖున స్నేహితుల సహాయంతో లేదా మీరే స్వయంగా మాట్లాడడం ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ సంబంధంలో మరింత అనుబంధం పెరగాలంటే భాగస్వామితో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయవచ్చు. ఈ వారం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులకు గురిచేస్తాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అప్పులు తీసుకోవడం, ఇవ్వడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు మీ భాగస్వాములతో, కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మేషరాశి వారికి ఆగస్టు 8 నుండి 11వ తేదీ వరకు వీరి జాతక ఫలితాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, విజయాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.